విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఆగస్టు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, విశాఖపట్నం. ఇప్పటికే వేలాది మంది దేవుని ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు, బలమైన కార్యాలు పొందుకుంటున్నారు. దేవుని శక్తివంతమైన కార్యాలను అనేక మంది ఇప్పటికే పొందుకున్నారు. జీవితాలను మార్చే సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ తైలాభిషేక ఆరాధనలో మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా రండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్నారా? రండి, దేవుని కార్యాలు పొందుకోనండి. ఆగస్టు 27వ తేదీ ఉదయం 9 గంటలకు. అడవి చూసిన తరువాతనే ఇతను ఇస్సాకు ఏశావు అని గుర్తించి ఉంటాడు. చేతులేమో ఎలా ఉన్నాయి? దేహం అంటే ఏశావులో ఉన్నాయట, స్వరమేమో యాకోబులా ఉందట. నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని, పరలోకములో ఉన్న సమస్త ఆశీర్వాదాలను నీకు తండ్రి అయిన దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు నిన్నెందుకు తాకడు? నిన్ను తాకుతాడు. నిన్నెందుకు తడివి చూడు? నిన్ను కూడా తడివి చూస్తాడు. ఆయన తడివి చూస్తున్నప్పుడు నీలో ఆయన గురుతులు కనబడుతుంది. దేవుని యొక్క వాక్యం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చాలా ఆసక్తికరమైన, ఆశీర్వాదకరమైన, చాలా దీవెనకరమైన, నీ జీవితానికి కావలసిన, నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన మాటలను, నీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదానికి కావలసిన ఒక లోతైన సంగతిని, సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తుండగా మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఆదికాండము 27వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 27వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదువుకుందాం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడిమి చూచి స్వరము యాకోబు స్వరము కాని, తడివి చూచి స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులే అని, చేతులు ఏశావు చేతులే అనెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చదువుకుందాం ఆ మాట, జాగ్రత్తగా వినండి. చదువు బిడ్డ. యాకోబు చేతులు, ఆ మాటనే చదువు బిడ్డ. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాకోబు స్వరము, స్వరమేమో యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. చేతులు ఏశావు చేతులు అనెను. నా వైపు మీరు చూడాలి. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వింటే మీ జీవితంలో చాలా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈరోజు ప్రభువు నన్ను దీవించాలి, స్వస్థపరచాలి, ఆశీర్వదించాలి, దేవుని కృప నా మీద కుమ్మరించబడాలి అని అనుకుంటే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు చాలా వృద్ధుడైపోయాడు. ఇస్సాకు చాలా ముసలివాడైపోయాడు. ఇస్సాకు ఎదుట ఉన్న వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని వయస్సులోకి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. అతని మరణ సమయం అతనికి అర్థమవుతుంది. అతనికి ఆ ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాడని, ప్రభు రాజ్యములో కాలు పెట్టబోతున్నాడని, అతనికి దేవుడిచ్చిన ఆరోగ్యము, ఆశీర్వాదమును అనుభవించి దేవుడిచ్చిన సమయాన్ని ముగించుకొని దేవుని రాజ్యములోకి వెళ్ళిపోతున్నాడు. తన మరణ సమయము దగ్గర పడ్డదని
ఇస్సాకు గుర్తించి ఇస్సాకుకు ఉన్న కుమారులు ఇద్దరిని పిలిచాడు. ఆ ఇద్దరి పేర్లు ఏమంటే ఏశావు, అలాగనే యాకోబు. బిగ్గరగా చెప్పండి, ఏశావు, యాకోబు. హల్లెలూయా. ఏశావేమో పెద్దవాడు, జ్యేష్ఠుడు. యాకోబేమో చిన్నవాడు. సహజంగా బైబిల్ ప్రకారం, పరిశుద్ధ గ్రంథ ప్రకారం, యూదా జనాంగ ఆచార ప్రకారం ఇంటిలో పెద్దవారిని దీవిస్తారు. ఇంటిలో పెద్దవారిని యాజకులుగా, సేవకులుగా తండ్రి ఆశీర్వదిస్తాడు. అయితే అటువంటి సమయంలో ఏశావు యాకోబులని ఇద్దరిని, ఏశావు యాకోబులు ఇద్దరిని ఇస్సాకు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పెంచినప్పటికీ తన మరణ సమయం గుర్తించినటువంటి ఇస్సాకు ఏశావుని పిలిచాడు. ఒకరోజు పిలిచి, నాన్న, నా వయసు అయిపోయిందిరా, నేను చనిపోబోతున్నాను, నేను మరణించబోతున్నాను, కనుక 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 నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నా మీద ఉన్న అభిషేకం, నా మీద ఉన్న దీవెన, నేను అనుభవించిన ప్రతి ఆశీర్వాదం, దేవుడు నాకేదైతే ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని నీ మీదకు వచ్చినట్లుగా నేను నిన్ను అభిషేకించాలనుకుంటున్నాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను. నా కొరకు ఒక భోజనాన్ని సిద్ధపరచు, నా కొరకు కొంత భోజనాన్ని సిద్ధపరచుపో అని ఏశావుకి ఇస్సాకు చెప్పడం జరిగింది. ఏశావు ఏం చేశాడంటే తన తండ్రికి ఇష్టమైన భోజనం తీసుకురావాలని అడవికి వెళ్ళి వేటాడి ఆయన కొరకు మంచి భోజనం సిద్ధపరచాలనుకొని ఏశావు అరణ్యానికి మంచి శ్రేష్టమైన మరి జంతువును తీసుకొచ్చి బలి ఇవ్వాలని, దాన్ని తీసుకొచ్చి వంట సిద్ధపరచాలని ఆయన అడవికి వెళ్ళాడు. ఈలోగా ఈ మాటను ఇస్సాకు భార్య, ఎవరు చెప్పండి, రెబెకా విని యాకోబుని పిలిచి చెబుతాంది, యాకోబు, యాకోబు, నీ తండ్రి అయిన ఇస్సాకు నీ సహోదరుడైన ఏశావును దీవించాలనుకుంటున్నాడు, కనుక నీ సోదరుడైన ఏశావు అరణ్యానికి వెళ్ళి వేటాడి మంచి భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చే లోపే నీవేం చేయాలంటే అదే భోజనాన్ని నువ్వు సిద్ధపరచాలా. ఏం చేయాలంటుంది? నువ్వు సిద్ధపరచాలా. నువ్వు సిద్ధపరిచి తీసుకొస్తే నువ్వు వెళ్ళి నీ అన్న ఆశీర్వాదములన్నీ నీకు వచ్చేస్తాయి, నీ తండ్రి వద్దకి వెళ్ళా భోజనం ఇవ్వు అని చెప్పింది. అప్పుడు యాకోబు అంటాడు, మమ్మీ మమ్మీ నేను వెళ్ళాను అనుకో, డాడీ నన్ను గుర్తుపడతాడు కదా అంటే అంటది, మీ డాడీ కళ్ళు సరిగా కనిపించటలే, మీ డాడీ కళ్ళు సరిగా కనబడటం వల్ల మందగించాయి, అంత సామాన్యంగా గుర్తుపట్టలే, వెళ్ళనది. ఓకే మమ్మీ వెళ్తాను, ఒకవేళ డాడీ గనక పట్టుకున్నాడే అనుకో దీవించడానికి, అప్పుడు ఎలా అన్నది. అప్పుడు ఎలా అనగానే అతను ఆ చెప్పిన మాటకు తల్లి సలహా ఇస్తుంది, నువ్వు ఏం చేస్తావంటే ఒక మేకపోతుని తీసుకొని దాన్ని వధించి దాన్ని సిద్ధపరిచి భోజనం చేద్దాం, దాని శరీరాన్ని నీ చేతులకు నేను చుడతాను, ఎందుకంటే నీ అన్న చేతులన్నీ కూడా రోమాలు కలిగి ఉంటాయి కాబట్టి, నీ చేతులకు రోమాలు ఉండవు కాబట్టి నీ తండ్రి నీ చేతులు తాకగానే ఆ రోమాలు తగలగానే ఇది ఏశావు చెయ్యే అని గుర్తించి నీ తండ్రి ఏం చేస్తాడంటే ఏశావే అనుకొని నిన్ను దీవిస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బా, ఎంత ఆలోచన చెబుతుందో తల్లి, ఎంత గొప్ప ఆలోచన ఇస్తుందో చూడండి. ఈ ఆలోచన మంచిదా చెడ్డదా చెప్పాలి? మంచిదా చెడ్డదా? మంచిది కాదు, మంచిది కాదు. కానీ తల్లి యొక్క ఆలోచన ఏంటంటే తన కుమారుడిని యాకోబును దేవుడు దీవించాలని, తన కుమారుడిని యాకోబు దేవుని సన్నిధిలో గడపాలని, తన కుమారుడిని యాకోబు పట్ల దేవుని కొన్ని ఉద్దేశాలు నెరవేర్చబడాలనే ఉద్దేశంతో తల్లి యాకోబును ఏశావులా సిద్ధపరిచి పంపింది. ఆ సమయంలో భోజనం సిద్ధపరచుకున్నాడు,
తల్లి చెప్పినట్లుగా, తల్లి మాట్లాడినట్లుగా, తల్లి సిద్ధపరిచినట్లుగా భోజనం తీసుకొని ఇస్సాకు దగ్గరకు వచ్చి యాకోబు నిలబడ్డాడు. నిలబడి అంటున్నాడు, నాన్నగారు నేనే ఏశావును వచ్చాను నాన్నగారు అని ఇస్సాకు దగ్గర యాకోబు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కళ్ళు కనపడకపోవచ్చు కానీ ఇస్సాకుకి మాట వినబడుతుంది సరిగా. గట్టిగా హల్లెలూయా అనాలా. ఇస్సాకుకు చూపు మందగించవచ్చు కానీ ఇస్సాకుకు మాత్రం మాటను గుర్తించగలిగే శక్తి ఇంకా తన వినికిడి కోల్పోలా. ఆ సమయంలో అన్నాడు, అరే నాన్న, నువ్వేమో మాట్లాడుతుంటే చిన్నోడు యాకోబులా ఉంది, కానీ నువ్వేమో నేను ఏశావునంటున్నావు అన్నాడు. లేదు లేదు నాన్నగారు, నేనే ఏశావుని, నిజంగా నేనే అరణ్యానికి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి వచ్చేటప్పటికి నీ కొరకు భోజనం సిద్ధపరచడానికి అరణ్యానికి వెళ్ళినప్పటికీ మనసులో తడిచి చలికి వణికిపోయి నా స్వరము జలుబు చేసి మారిపోయింది అని చెబుతున్నాడు. లేదు లేదు నాన్న, ఒకసారి ఇలా రా అన్నాడు. గట్టిగా హల్లెలూయానండి. ఒకసారి ఇలా రా అన్నాడు. ఎందుకన్నాడంటే ఇస్సాకుకి తెలుసు తన కుమారుడని ఏశావు ఎలా ఉంటాడో. ఇస్సాకుకి తెలుసు తన కుమారుడని ఏశావు యొక్క శరీరం ఎలా ఉంటుందని. దగ్గరికి పిలవగానే చేతులు ఇలా పట్టుకున్నాడట. పట్టుకొని కళ్ళు కనిపించట్లేదు కదా, ఏమంటున్నాడు, చదివి తడివి తడివి చూస్తున్నాడు. బిగ్గరగా ఒకసారి చెప్పండి హల్లెలూయా. చేతులేమో ఎలా ఉన్నాయి, దేహం అంటే ఏశావులో ఉన్నాయట, స్వరమేమో యాకోబులా ఉందట. ఏది ఏమైతే అబద్ధం ఆడాడు కదా, ఇస్సాకు అనుకున్నాడు, ఏశావే అనుకుని ఇస్సాకు యాకోబును దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఇస్సాకు దగ్గర ఎన్ని దీవెనలైతే దేవుడు అనుగ్రహించాడో, ఇస్సాకు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకొని జీవించాడో, ఆయన వద్ద ఉన్న ప్రతి ఆశీర్వాదపు పలుకుని ఆయన మీద చేతులు పెట్టి ఇస్సాకు యాకోబును పట్టుకొని దేవుని సన్నిధిలో ఆయన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. తర్వాత ఏశావు వచ్చాడు. నాన్నగారు నేను భోజనం తీసుకుని వచ్చాను అన్నాడు. అదేంట్రా, ఇప్పుడే కాదు నువ్వు వచ్చి వెళ్ళింది అనగానే, లేదు లేదు నేను రాలేదంటే, అయితే నీ సోదరుడు నిన్ను మోసం చేశాడని చెప్పాడు. ఇప్పుడు ఆ సందర్భం మనకు అవసరం లేదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును దీవించినప్పుడు, యాకోబును ఆశీర్వదించినప్పుడు ఇస్సాకు చేసిన గొప్ప పని ఏమంటే, యాకోబుని ఏం చేశాడంటే తడివి తడివి ఇతనా అతను కాదా, ఇతనా అతను కాదా అని పరీక్షించి ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, కుమారుడా కుమార్తె, నువ్వు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళావు, నువ్వు ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళావు, లేక ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేసుకున్నటువంటి నీ అప్లికేషన్ని వారు పరిశీలించేటప్పుడు నిన్ను పిలిచి నువ్వు ఎక్కడెక్కడ చదివావు, ఏం చదివావు, నీ చదువేంటి అని నీకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. నీ సర్టిఫికేట్స్ని పరిశీలన చేస్తారు. పరిశీలన చేయకుండా ఏ ఉద్యోగము నీకు రాదు. వస్తుందా చెప్పండి? రాదు. రావడానికి అవకాశం లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ, లేకపోతే ఒక ప్రైవేట్ ఉద్యోగం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. నీకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినా, ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద ఉద్యోగం ఇచ్చినా, ఆ కంపెనీ వారు నీ సర్టిఫికేట్స్ అన్నిటినీ పరిశీలించి వెరిఫై చేసి, ఆ తరువాత అవి మంచిగా ఉంటే, సక్రమముగా ఉంటే, మంచి మార్క్స్ పొందుకొని ఉంటేనే నీకు వారు ఏం చేస్తారు, ఉద్యోగాన్ని ఇస్తారు. అలాగనే ఒక వ్యక్తికి వివాహం చేయాలంటే కూడా మన సాంప్రదాయం మాట్లాడుతుంటారు పెద్దలు, వెనక 7 తరాలు ముందు 7 తరాలు అడిగి తెలుసుకొని పిల్లని ఇవ్వాలరా అంటారు. నిజంగా నీ లోక సంబంధమైన దీవెనలు, లోక సంబంధమైన ఉద్యోగాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన వివాహాల విషయంలోనే ఒక మనిషి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు
ఏశావుని ఆశీర్వదించాలని, ఏశావుని దీవించాలని ఆలోచించినప్పుడు ఇస్సాకు పెట్టినటువంటి ఆలోచన తనను తడివి చూశాడు. తడివి చూసిన తరువాతనే ఇతను ఇస్సాకు ఏశావు అని గుర్తించి ఉంటాడు. ఎందుకంటే చేతులకి ఏశావులా ఉన్నాయి కాబట్టి. అలా గుర్తించిన తరువాతే ఇతడు ఏశావే అయి ఉంటాడులే అని ఇస్సాకు యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నిజమే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు, ఈ లోక సంబంధమైన విషయాల్లోనే ఒక కంపెనీ ఒక ఉద్యోగం ఇవ్వడానికి అంతగా నీ సర్టిఫికెట్స్ను పరిశీలిస్తున్నప్పుడు, ఇక్కడ కూడా ఒక తండ్రి తన కుమారుడైనటువంటి ఏశావుని దీవించాలని ఒక ఆలోచన చేసినప్పుడు, ఆ ఆలోచనను పట్టుకొని ఆశీర్వదించేటప్పుడు యాకోబు ఏశావులా వచ్చినప్పుడు తడివి చూసి పట్టుకొని ఇతను ఏశావే అనుకొని ఎలా ఆశీర్వదించాడో, నీ దేవుడు కూడా నా దేవుడు కూడా, మన దేవుడైన తండ్రి, మన ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య నిన్ను నన్ను దీవించాలి అని అనుకున్నప్పుడు కూడా నిన్ను కూడా ఏం చేస్తాడంటే తడివి చూసి ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను తడివి చూడకుండా, ఆయన నిన్ను తాకకుండా, ఆయన నిన్ను ముట్టుకోకుండా, ఆయన నిన్ను గురించి తెలుసుకోకుండా ఆయన ఆశీర్వదించడు. చాలామంది మందిరానికి వస్తాం, చర్చిలో కూర్చుంటాం, బైబిల్ పట్టుకొని వస్తాం, పాటలు పాడతాం, సాక్ష్యాలు చెబుతాం, దేవా నన్ను దీవించాయా, దేవా నన్ను ఆశీర్వదించాయా, దేవా నా కుటుంబాన్ని దీవించాయా అని చాలా ప్రార్థన చేస్తాం. కానీ మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు రావడం లేదు, దేవుని దీవెనలు రావట్లేదు, దేవుని కృపా కార్యాలు మన జీవితంలో జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? ఎందుకు నీకు ఆ దీవెనలు అనుగ్రహించబడడం లేదు అంటే, ఇక్కడ తండ్రి చూడండి, ఇస్సాకు చూడండి, తన కుమారుడా కాదా అని పరిశీలిస్తున్నాడు. తన కుమారుడా కాదా అని తాకి చూస్తున్నాడు. తన కుమారుడ గుర్తులు ఉన్నాయా లేవా అని పరిశీలించి చూస్తున్నాడు. పరిశీలించినప్పుడు ఆ పరిశీలనలో ఇస్సాకుకు దొరికిన గుర్తు ఏంటంటే, ఇతడు ఏశావే అయి ఉంటాడు అనుకున్నాడు. ఏశావు అయి ఉంటాడని దీవించాడు. నిజమే, నిన్ను కూడా పరమ తండ్రి అయిన దేవుడు, ఆ పరమ తండ్రి అయిన పరలోకములో ఉన్నటువంటి తండ్రి నిన్ను నన్ను దీవించాలి, ఆశీర్వదించాలని నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారం ఇస్సాకు శరీరాన్ని తాకి చూశాడు, ఇస్సాకు దేహాన్ని తాకి చూశాడు, ఇస్సాకు బాహ్య రూపాన్ని తాకి దీవించాడు. కానీ పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు దీవెనలు, పరలోకము నుంచి దేవుడికి ఇవ్వాలంటే నీ దేహాన్ని కాదు దేవుడు తాకేది, నీ అంతరంగాన్ని పరిశుద్ధాత్ముడు దేవుడు తాకి చూస్తాడు. నీ అంతరంగాన్ని తాకుతున్నప్పుడు నీ అంతరంగములోకి పరిశుద్ధాత్ముడు ప్రవేశించి నీ అంతరంగములో తాకుతున్నప్పుడు, నిన్ను పరిశీలిస్తున్నప్పుడు ఆయనకెవరు కనపడాలంటే నీలో క్రీస్తుకు సంబంధించిన గురుతులు కనబడాలి. యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించిన గురుతులు నీలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తుకు ప్రభుకు సంబంధించిన స్వభావం నీలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన ఆలోచన నీలో కనబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన కొన్ని గురుతులు నీ అంతరంగములో పరిశుద్ధాత్ముడు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ మీదకు కూడా ఆ పరలోకపు ఆశీర్వాదాలని కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన తాకుతున్నాడు, లోపలికి వచ్చి ఆయన పరిశీలిస్తున్నాడు. నువ్వు ఆరాధించేటప్పుడు, నువ్వు మందిరానికి రాగానే ఆయన నీ అంతరంగాన్ని పరీక్షిస్తున్నప్పుడు, ఆయన పరీక్షించే సమయంలో ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క గురుతులు నీలో కనబడటం లేదు. ఎవరిని దీవించాడు ఇస్సాకు? తన కుమారుని దీవించాడు. తండ్రి అయిన దేవుడు ఎవరిని దీవించాలనుకుంటాడంటే తన బిడ్డలను మాత్రమే దీవించాలనుకుంటాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ దీవించడు, దారిని పోయే వాళ్ళందరినీ ఆశీర్వదించడు, 2-3 రోజులకు ఒకసారి వచ్చిపోయే వారిని దీవించడు,
లేకపోతే నామకార్థంగా దేవుని మందిరానికి వచ్చే వారిని ఆయన ఆశీర్వదించడు. ఆయన ఆశీర్వదించేటప్పుడు, ఆయనను తాకినప్పుడు ఆయన కుమారుడైన యేసు గురుతులు నీలో కనబడాలి. ఆయన కుమారుడైన యేసులా నువ్వు ఉన్నావో లేదో చూస్తా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు దీవించాలంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జరుగుద్ది. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి సంబంధించిన ఆశీర్వాదాలని యేసుక్రీస్తులో ఆయన దాచాడు. అందుకని యేసయ్య అంటాడు, నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు మీరు ఏమవుతారట? బహుగా ఫలిస్తారట. అంటే యేసుక్రీస్తు ప్రభువులో నిలబడకుండా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా నువ్వు ఈ భూమి మీద ఫలించడం అసాధ్యమైన సంగతి, కష్టమైన సంగతి. అందుకొరకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో తాకుతున్నాడు. తండ్రి ఇస్సాకు యాకోబును తాకినప్పుడు రుమాంద్రిహేబేకి తండ్రి అయిన ఇస్సాకు కుమారుడని యాకోబును తాకినప్పుడు యాకోబు చేతులు ఎలా ఉన్నాయట? ఇస్సాకు పట్టుకోగానే ఏశావు చేతుల్లా కనబడుతున్నాయట. ఇస్సాకు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు తనను ఆశీర్వదించడానికి. ఇస్సాకు ఎంత జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న శరీర సంబంధమైన దీవెనలు ఇవ్వడానికే, భౌతిక సంబంధమైన దీవెనలు ఇవ్వడానికే ఆ తండ్రి అంత జాగ్రత్తలు తీసుకుని తన తాకి ఇతనా కాదా అని పరిశీలిస్తుంటే, పరలోక సంబంధమైన నిత్య జీవాన్ని, నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని, పరలోకములో ఉన్న సమస్త ఆశీర్వాదాలను నీకు తండ్రి అయిన దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు నిన్నెందుకు తాకడు? నిన్ను తాకుతాడు. నిన్నెందుకు తడివి చూడ్డు? నిన్ను కూడా తడివి చూస్తాడు. ఆయన తడివి చూస్తున్నప్పుడు నీలో ఆయన గురుతులు కనబడటం లేదు. ఆయన పట్టుకుంటున్నప్పుడు నీలో లోకం కనబడుతుంది. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో పాపం కనబడుతుంది. నీలోకి ఆయన వచ్చి నిన్ను పరిశీలిస్తున్నప్పుడు నీ జీవితం అంతా కూడా భయంకరమైన లోక సంబంధమైనటువంటి వాటితో నిండి ఉన్నది. అందుకొరకే తండ్రి అయిన దేవుడు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించలేకపోతున్నాడు. ఈరోజు ఎందుకు నువ్వు దీవించబడటం లేదు? ఈరోజు ఎందుకు దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం లేదు? ఎందుకు నీకు స్వస్థత రావట్లేదు? ఎందుకు నీ ఆశీర్వాదాలు రావట్లేదు? ఎందుకు నీకు ఉద్యోగాలు రావట్లేదు? ఎందుకు నీ జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో ఉన్నతమైన కృపకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో ఉన్నతమైన శిఖరానికి చేరుకోలేకపోతున్నావు? కారణం ఏంటంటే ఆయన తడివి చూస్తున్నప్పుడు నీలో తన కుమారుడిని యేసు యొక్క గుర్తులు లేవు. ఆయన తడివి చూస్తున్నప్పుడు ఆయనలో నీలో యేసుక్రీస్తు గుర్తులు లేవు. పౌలు భక్తుడు అంటాడు తన యొక్క పత్రికల్లో, చాలా అద్భుతమైన మాట రాస్తాడు. ఆ మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన ఏమన్నాడు తెలుసా మీకు? నేను యేసు యొక్క ముద్రలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, హల్లెలూయా, నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు నేను ధరించి ఉన్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయానండి. యేసు క్రీస్తు ప్రభు ముద్రలు ఉన్నాయట. ఎవరి మీద? పౌలు మీద. అంటే యేసుక్రీస్తు ప్రభు ముద్ర ఆయన కలిగి ఉన్నాడంటే లోకానికి పౌలు ఎలా కనబడుతున్నాడంటే యేసులా కనబడుతున్నాడు. హల్లెలూయా. మరి నీ జీవితం ఎలా ఉందా? నీ బ్రతుకు ఎలా ఉందా? నీ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉన్నది? వస్తున్నావు, వెళుతున్నావు బిడ్డ. క్రీస్తుకు సంబంధించిన మాదిరి నీ జీవితంలో లేదు. క్రీస్తుకు సంబంధించిన పద్ధతులు నీ జీవితంలో లేవు. క్రీస్తుకు సంబంధించిన గుర్తులు నీ జీవితంలో కనబట్టలేదు. ఎంతసేపటికి ఏదో తాత్కాలికంగా వస్తున్నావు, పోతున్నావు. తాత్కాలికంగా ఆదివారం మందిరానికి రావాలి కాబట్టి వస్తున్నావు. మందిరానికి వెళ్ళకపోతే దైవజనులు ఏమన్నా అనుకుంటారేమని వస్తున్నావు. కానీ నీ హృదయములో సరైన మార్పు లేదు. నీ హృదయములో సరైన పశ్చాత్తాపం లేదు. నీ హృదయములో దేవునికి సంబంధించిన గుర్తులు లేవు. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని పట్టుకున్నప్పుడు ఆ యాకోబు ఎలా కనబడుతున్నాడు అంటేనట ఏశావులా కనబడుతున్నాడట. ఏశావులా. అందుకని దీవించాడు, అందుకని ఆశీర్వదించాడు. మరి దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కుమారుడైన యేసులో నువ్వు ఉన్నావా?
ఆ తండ్రి అయిన దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి అయిన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువులో కనబడుతున్నావా? కనబడకుండా నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించాయా, నన్ను బలపరచయ్యా, నీ ఆశీర్వాదాలు నాకు అనుగ్రహించయ్యా అంటే ఎలా అనుగ్రహిస్తాడు? ఎలా అనుగ్రహిస్తాడు చెప్పండి? అనుగ్రహించడం. ఈ వాక్యం వినడానికి వచ్చిన ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు ప్రభు యొక్క గుర్తులు నీ శరీరం మీద ఉండాలి. క్రీస్తు యొక్క ప్రభు యొక్క నడవడిక నీ జీవితంలో కనబడాలి. క్రీస్తు యొక్క ప్రభు యొక్క గురుతులు నీ ఆత్మీయ ప్రయాణములో దేవుడు చూడాలి. అశూనేమిరాలంటుంది, ఎలీషా అనబడే దైవజనుడు వెళ్తున్నప్పుడు ఇతడు నేను భక్తిపరుడై ఉన్నాడని నేను గమనించానంటుంది. బా, హల్లెలూయా చెప్పట్లేదు మీరు? చూసారా, మీరు ఈ మాటలకు హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. ఎందుకని? ఆ గుర్తులు మీలో లేవు కాబట్టి, ఆ గుర్తులు కలిగిన జీవితం మీది కాదు కాబట్టి. షూనేమిరా ఏమంటుంది ఎలీషాను చూసి, ఇతడు భక్తిపరుడని నేను. బా, అంటే దేవుని యొక్క సారూప్యం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడవడిక ఆయనలో కనబడుతుంది ఆ యొక్క వ్యక్తికి. మరి నీ జీవితంలో కనబడుతుందా బిడ్డ? పాటలు పాడుతున్నావు వచ్చి, సాక్ష్యాలు చెబుతున్నావు వచ్చి, దేవుని పని అంటే ఏదేదో వచ్చి చేస్తున్నావు, ఇస్తున్నావు, ఉపయోగం లేదు. అయినా నువ్వు దీవించబట్టలే, అయినా నువ్వు ఆశీర్వదించబడట్లే, అయినా నీ జీవితంలో స్వస్థత కార్యాలు జరగడంలే. ఎందుకు జరగడం లేదంటే ఆయన నిన్ను తాకుతున్నాడు. ఆరాధించడానికి వచ్చి నిలబడి యేసయ్యా రెడ్డి ప్రభు అనగానే వస్తున్నాడు, ఎవరిపైనా వస్తాడు ఆయన. అందరిలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఆవిడ మారు మనసు పొందలేదండి, బాప్తిసం తీసుకోలేదండి, మరి ఎలా వెళ్ళాడండి? ఆమె మీదకు దేవుని ఆత్మ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే వెళ్ళి చూసి వద్దాం ఎట్టుందో అని వెళ్ళాడు. ఈమెలో ఉండొచ్చా లేదని వెళ్ళాడు. ఈమె ఉండొచ్చా, నేను ఉండకూడదని వెళ్ళాడు. వెళితే ఆమెలో ఆయనకి స్థలం లేదు ఆమె శరీరంలో. అందుకని ఏం చేశాడంటే ఆరాధన అయిపోకని వెళ్ళిపోయాడు ఆయన దగ్గర నుంచి. మీ జీవితాల నుంచి కూడా మీ ఆరాధన అయిపోకని వెళ్ళిపోతున్నాడు, మీ ప్రార్థన అయిపోకని వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? మీలో ఆయన గుర్తులు కనబడడం లేదు. పౌలు అంటున్నాడు, నాలో క్రీస్తు ప్రభు ముద్ర నేను ధరించాను. అంటే క్రీస్తు వేరు, పౌలు వేరు కాదు. ఇక్కడ పౌలు క్రీస్తులా మారిపోయాడట. అబ్బా, అందుకనే మీరు గమనించండి, సాతానుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును చూసి వణికాడు, ఆ తర్వాత పౌలును చూసి వణికాడు. సాతానుడు అంటాడు, అరే మాకు యేసు తెలుసు, మాకు పౌలును తెలుసు. అసలు ఎట్ట తెలుసు పౌలు అంటే? పౌలు క్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని, క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని, క్రీస్తు ప్రభు యొక్క గుర్తులను ఆయన ధరించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డా, నిన్ను కూడా దీవించడానికి చాలాసార్లు నిన్ను తడివి చూశాడు, మహిమను తడివి చూశాడు. మహిమ నా కుమార్తె కాదా, నా కుమారుడైన యేసు గుర్తులు ఉన్నాయా లేవా అని ప్రదీపుని తడివి చూశాడు. ఆయన లోపలికి వెళ్ళి పట్టుకొని చెక్ చేశాడు, నా కుమారుడైన యేసు గుర్తులు ఎక్కడ ఉన్నాయి అబ్బాయిలో అని. నిర్మలాను దేవుడు తడివి చూశాడు, ఇక్కడ ఈవిడ దగ్గర నా కుమారుడని యేసు గుర్తులు ఏమైనా ఉన్నాయా అని. ప్రతి వ్యక్తిని తడివి చూస్తాడండి. తడివి చూడకుండా ఆయన దీవించడు. ఒక ఉద్యోగం ఇచ్చే అధికారి నీ సర్టిఫికేట్స్ వెనక్కి ముందుకి 1వ తరగతి నుంచి తీసుకురాపో అంటాడు. ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివామా నువ్వు అంటాడు. 5th క్లాస్ ఎక్కడ చదివామా, 10th ఎక్కడ చదివామా, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివామా, డిగ్రీ ఎక్కడ చదివామా, పీజీ ఎక్కడ చేసావు, ఇవన్నీ అడుగుతాడు. ఇన్ని అడిగి అన్ని పరిశీలిస్తాడు, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఆ కాంటాక్ట్ తీస్తారమ్మా, నీ కాంటాక్ట్ ఎటు ఉంది, అసలు నువ్వు అల్లరమ్మాయివా లేకపోతే కాముగా చదువుకున్న అబ్బాయివా, నీ క్యారెక్టర్ ఎటు ఉంది చూడాలంటాడు. ఇన్ని చూసాకే కదా ఉద్యోగం ఇచ్చేది, లేకుండా ఇవ్వడు కదా. 35 సంవత్సరాలు ప్రభుత్వం సొమ్మును తినే అధికారం అర్హత నీకు ఇవ్వాలంటే 35 సంవత్సరాల ఉద్యోగం ఉండేది ఒక వ్యక్తికి. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం 35 ఇయర్స్ ఉంటుంది దాదాపుగా. 35 సంవత్సరాల ఉద్యోగం నీ ద్వారా అనేక మంది, మరి ఒక ఉపాధ్యాయుడిగా వృత్తిని నీకు ఇవ్వాలంటే, ఒక టీచర్ పోస్ట్ నీకు ఇవ్వాలంటే నీ చదువు ఎట్లుందో చూస్తారు, నీ క్యారెక్టర్ ఎట్లుందో చూస్తారు. ఎందుకని? మరి నువ్వు కొన్ని వందలు వేల మంది విద్యార్థులను తయారు చేయాలి, నీ ప్రభావమే వాళ్ళ మీద పడుద్ది. కొంతమంది సిగరెట్లు తాగే మాస్టర్లు ఉంటారు,
కొంతమంది బూతులాడే మాస్టర్లు ఉంటారు, కొంతమంది తాగిపోయే మాస్టర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో వారి ప్రభావం పిల్లల మీద పడుద్ది. అందుకని ఇలాంటి ప్రమాదం జరుగుద్దని ప్రభుత్వం ఏం చేస్తారంటే చెక్ చేస్తారు, పరిశీలిస్తారు. దేవుడు కూడా అంతే. నిన్ను దీవించాలనుకున్నప్పుడు, నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నిన్ను నీ అంతరంగంలోకి వచ్చి ఆయన నిన్ను తడివి చూస్తాడు. చూసినప్పుడు ఎవరు కనపడాలి? క్రీస్తుకు సంబంధించిన పద్ధతి నీ దగ్గర ఉందా? దేవునికి కుమారుడని క్రీస్తు ప్రభు యొక్క గుర్తులు నీలో ఉన్నాయా లేవా అని పరిశీలిస్తా. ఏముంటాయి? ఆయన లోపలికి వచ్చాడు చూస్తున్నప్పుడు నీలో క్రీస్తు ప్రభు కనపట్ల, ఆయనకి నీలో సాతానుడు కనపడుతున్నాడు, నీలో అపవాది కనపడుతున్నాడు, నీలో లోక సంబంధమైన గుర్తులు కనపడుతున్నాయి. అందుకని ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆశీర్వదించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, దేవుడు నిన్ను తడివి చూసినప్పుడు, నీవు ఆయన చేత తాకబడినప్పుడు, దేవుడు నిన్ను ముట్టుకుంటున్నప్పుడు నువ్వు ఎలా కనపడాలంటే తన కుమారుడైన యేసులా నువ్వు కనపడాలి. దావీదుని దేవుడు చూశాడండి. దావీదుని దేవుడు ఆశీర్వదించాడు అని మనం అనుకుంటాం. దావీదుని దేవుడు ఊరికినే దీవించలా, దావీదుని దేవుడు ఊరికినే ఆశీర్వదించలా. దావీదుని దేవుడు ఆశీర్వదించే ముందు దావీదుని పరీక్షించాడు అరణ్యంలో. దావీదుని దేవుడు తడివి చూశాడు. దావీదులో క్రీస్తు ప్రభువుకు సంబంధించిన కొన్ని గుర్తులు దావీదులో కనబడుతున్నాయి. ఏమిటో ఆ గుర్తు చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడి మీద చెబుతున్నాడు. క్రీస్తు ప్రభువుకున్న గుర్తు, క్రీస్తు ప్రభువు కలిగి ఉన్న గుర్తు దావీదులో కనపడింది. అందుకని దేవుడు అతను ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలీల కొరకు, ఆ యొక్క గొలియాతు మీద పోట్లాడటం కొరకు, దెబ్బలాడటం కొరకు, యుద్ధం చేయటం కొరకు ఆ యొక్క యుద్ధ రంగములు అందరూ నిలబడినప్పుడు అందరూ భయపడి పిరికితనముతో ఆ గొలియాతు కేకలేస్తంటే వెనక్కి వెళ్ళిపోయారట. ఆ సమయంలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో ఉంటున్నటువంటి దావీదు తన అన్నదమ్ముల క్షేమకి సమాచారం కొరకు వచ్చిన దావీదు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి అంటే చూసి ఆయనట గొలియాతు మీదకు ధైర్యముగా వెళ్ళి గొలియాతును చంపేశాడని రాయబడ్డది. అక్కడ ఆ సందర్భంలో ఒక అద్భుతమైన మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాసిన మాట ఏంటంటే చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన మాట ఏంటి చూడండి. అతడు ప్రాణమునకు తెగించి, ఇదిగో ఇక చూడొచ్చు, చాలు నాకెళ్ళి చూడాలి. అతడు ప్రాణమునకు, చెప్పట్లేదు మీరందరూ చెప్పాలి, తన ప్రాణమును, అందరూ అన్నాడు తన ప్రాణమును. అతనిలో దేవుడు చూసినటువంటి గుర్తు ఏంటంటే తెగింపు అనబడే గుర్తును చూశాడు. అంటే తన ప్రాణం పోయినా పర్వాలే, నాకెళ్ళి చూస్తున్నారా? తన ప్రాణం పోయినా పర్వాలే, ఇశ్రాయేలులు గెలవాలి, దేవుడు గెలవాలి, తన ప్రజలు గెలవాలి అనుకున్నాడు. ఇదే గుర్తు యేసు ప్రభువులో ఉంది. నా ప్రాణం పోయినా పర్వాలా, ఈ ప్రజలకు రక్షణ రావాలి. హల్లెలూయా. అదే గుర్తు యేసు ప్రభు సిలువలో కలిగి ఉన్నాడు. తన ప్రాణం పోతుందని తెలుసు, తను సిలువలో మరణిస్తాడని తెలుసు, తను చనిపోతాడని తెలుసు, కానీ తన ప్రజల రక్షణ కొరకై ఆయన సిలువలో మరణించాడు. అంటే యేసు క్రీస్తులో ఉన్న గుర్తు ఏంటంటే తెగింపు. అదే గుర్తు దావీదులో దేవుడు చూశాడు. ఇశ్రాయేలు కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం దావీదు తన ప్రాణం పోయింది అనుకున్నాడట. ఆ తెగింపు నీలో ఉందా? లేదు. ఆ గుర్తు నీలో కనబడుతుందా? లేదు. నువ్వు వచ్చి యేసయ్యా నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించాయా, నన్ను ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే గొప్ప చేయ ప్రభువా. చేస్తాడు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ మరి ఈ గుర్తు నీకు ఉందా? ఈ గుర్తు నువ్వు కలిగి ఉన్నావా? నీ ప్రాణము తెగించి దేవుని పని ఎప్పుడైనా చేసావా? నీ ప్రాణము తెగించి ఎప్పుడైనా దేవుని పని కొరకు వెళ్ళావా?
నీ ప్రాణము తెగించి దేవుని సువార్త ఎక్కడ చెప్పావా? నీ ప్రాణము తెగించి దేవుని కొరకే పనిని చేశావా? నీ ప్రాణము తెగించి దేవుని ప్రజల కోసమే త్యాగమని చేశావా? నువ్వేం త్యాగం చేసావని నీలో తెగింపును దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని కోసం ఏం త్యాగం చేశావు? నువ్వు దేవుని కోసం ఏం తెగించావు? నీకున్న ఆస్తిని తెగించావా? నీకున్న ధనాన్ని తెగించావా? నీకున్న సమయాన్ని తెగించావా? నీకున్న బలాన్ని దేవుని కోసం ఇప్పుడు తెగించి ఖర్చు పెట్టావా? లేదు. నువ్వు వచ్చి చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువు నన్ను దీవించండి, ప్రభువు నన్ను ఆశీర్వదించంటున్నా. అయితే ఆశీర్వదించాలి, దీవించాలని నిన్ను దేవుడు తడివి చూస్తున్నాడు. యాకోబు వచ్చినప్పుడు ఇస్సాకు ఎలా తడివి చూశాడు, దేవుడు కూడా నిన్ను తడివి చూస్తాడు. మరి నీలో దావీదుకున్న తెగింపు నీలో కనపడదా? నీకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకున్న త్యాగం నీలో కనపడదా? లేదు. అందుకని నీ జీవితంలో దేవుని కార్యం జరగట్లేదు. అందుకని నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు రావట్లేదు. ప్రభువా, మేమందరం కానుకేసాం, ఎవరి కానుక గొప్పది అని వాళ్ళు అడుగుతున్నారు. వాస్తవంగా చాలా పెద్ద పెద్ద కానుకలు వేశారు వాళ్ళు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి చిన్న కానుకట. అది ఎంత అంటేనట 2 కాయిన్స్, 2 కాసులే. 2 కాసులే. అయితే చూడండి, ఎవరిది ప్రభువా? మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప అంటే ప్రభు అన్నాడు, మీది ఎవరిది గొప్ప కాదు, ఆమె కానుక శ్రేష్టమైనది. చెప్పండి, ఏమంటున్నాడు? ఆమె కానుక శ్రేష్టమైనది. అదేంటి ప్రభువా? ఆమె వేసింది ఆఫ్టర్ 2 నాణ్యాలు, 2 చిన్న కాసులు వేసింది. అందులో చిచ్చి మేమైతే పెద్ద పెద్ద నోట్లు వేసామంటే ప్రభు అన్నాడు, నువ్వు పెద్ద పెద్ద నోట్లు వేసావు, నీకు ఇంకా ఇంట్లో చాలా ఉన్నది, కానీ ఆమెకు కలిగిన జీవనమంతయు నా కొరకేసింది. గట్టిగా తెగించింది. చెప్పండి, తెగించింది. గట్టిగా చెప్పట్లేదు మీరు, ఎందుకంటే మీరు తెగించే వాళ్ళు కాదు కాబట్టి. నీ జేబులో 500 రూపాయలు ఉన్నది. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? 500 మార్చుకొని 5 రూపాయలు ప్రభువుకి, 495 రూపాయలు నాకు. అలా ఎన్నిసార్లు వేసావు? నీ చేతిలో నీకు 1,00,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏమనుకున్నావు? రాకమునుపు ప్రభు 1,00,000 వస్తే ప్రభు 10వ భాగం ఇస్తా, ప్రభు 10వ భాగం అయిపోతే ఇంకొద్ది కూడా ఎక్కువ కూడా ఇస్తా ప్రభు అన్నావు. ప్రభు ఏం చేశాడంటే 1,00,000 బదులు 2 లక్షలు ఇచ్చాడు. అప్పుడు ఏం చేసా తెలుసా? 2 లక్షలు వచ్చినాయి నాకు, నేను చాలా ఖర్చులు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. తెగింపు లేదు నీకు. దేవుని కోసం ఏం తెగించావు? దేవుని నేను దీవించాలి. దేవుని కోసం ఏం తెగించావని దేవుడిని ఆశీర్వదించాలి. దావీదును దేవుడు దీవించడానికి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గురుతు దావీదులు దేవుడు కనబడదండి. తన ప్రాణమును తెగించాడట. అందరూ అన్నారట, దావీదు చచ్చిపోతావురా, గొలియాతు చాలా బలంగా ఉన్నాడు రా, వాడిని చంపేస్తాడు రా, వద్దు ఆగా అంటే దావీదు అన్నాడట, సత్య ఇశ్రాయేలీయులు గెలవాలరా అంటున్నాడట. బా అంటే తన ప్రజల గెలుపు కోసం, తన ప్రజల రక్షణ కోసం దావీదు పోట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా తెగించావో దేవుని కోసం? 100 రూపాయలు పట్టుకొని వస్తే 100 రూపాయలు బయటికి వెళ్ళి చిల్లర మార్చుకొని కానుకేసావా? నీ జీవితంలో ఎప్పుడన్నా తెగించావా దేవుని కోసం? ఒక రోజు దేవుని పని చేసావా? ఒక రోజు దేవుని మందిరం కాడ పని చేసావా? లేదు. పని చేయాల్సి వస్తే డ్యూటీ పోతే ఎట్లా? డ్యూటీ పోతే ఎంత చెప్పండి? 1000 రూపాయలు పోతాయి డాడీ, 500 రూపాయలు పోతాయి డాడీ. నేనంటున్నాను ఒక దైవజనుడిగా, 500 రూపాయల కొరకు నువ్వు దేవుని ఆశీర్వాదం కోల్పోయావు. మందిరం టైం అవుతుంది డాడీ, మేము వెళ్ళిపోతున్నాం, మా డ్యూటీ టైం అవుతుంది, వెళ్ళిపోతారు కొందరు. వారి విషయంలో దేవుడు అనుకుంటాడు, తెగింపు లేని వాళ్ళు వీళ్ళు. తెగించిన వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు. తెగింపు స్వభావం లేనప్పుడు దేవుడు నేను దీవించడు. దేవుని కోసం ఏం తెగించావు? నీ బిడ్డలు తెగించావా? నీ ధనాన్ని తెగించావా? నీ గృహాన్ని తెగించావా? నీ బంగారం తెగించావా? నీ వెండిని తెగించావా? నీ సమయాన్ని దేవుని కోసం తెగించావా? నీ బలమును దేవుని కొరకు తెగించావా?
తెగించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. తెగించే వారిని దేవుడు దీవిస్తాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు తెగించే గుణం ఉంటే, నీకు తెగించే గుర్తుంటే, నీకు తెగించే స్వభావం ఉంటే, దేవుడు అంటున్నాడు మీ జీవితంలో దేవుని కార్యాలు కుమ్మరించబడతాయి. దేవుని కార్యాలు మీ జీవితంలో రావాలన్నా, దేవుడు మీ కార్యాలు మీ జీవితంలో జరిగించాలన్నా, ఆశీర్వాదాలు కుమ్మరించాలన్నా ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు ఏం చేయాలి తెలుసా? ఆ గుర్తులు చూసినప్పుడు ఆ గుర్తు నీలో కనబడాలి. మొదటగా తెగింపు గుణం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు గుణం దావీదులో దేవుడు చూశాడు, అందుకనే దేవుడు దీవించాడు. రెండోదిగా దేవుడు మనము ఆశీర్వదించడం, దేవుడు మనము దీవించడం మనము యోసేపులో చూస్తాం. యోసేపును దేవుడు దీవించినట్లుగా మనం చూస్తాం. యోసేపును మనము దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తాం. దేవుడు యోసేపును ఎందుకు అంతగా ఆశీర్వదించాడంటే, దేవుడు యోసేపును తాకినప్పుడు, దేవుడు యోసేపును ముట్టుకున్నప్పుడు, దేవుడు యోసేపును తాకినప్పుడు దేవునికి కనబడింది ఏంటంటే పరిశుద్ధత. చెప్పండి, ఏం కనబడింది? పరిశుద్ధత. ఆయన పాపం చేయడానికి భయపడ్డాడు. పోతీఫర్ భార్య యోసేపును పాపం చేయమని ప్రేరేపించి ఒత్తిడి చేస్తే, ఆవిడ పాపం చేయమని కోరిన వెంటబడిన యోసేపు పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకని? దేవుడు అంటే భయం ఉంది. తనకిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదని, తనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలనే ఆలోచనతో యోసేపు ఏం చేశాడండి? పాపము చేయకుండా తనను తాను చాలా జాగ్రత్త పరుచుకున్నాడు. అవును, ఈ గుణం ఎవరిదంటే, ఈ గుణం ఎవరిదంటే, ఈ గుర్తు ఎవరిదంటే, ఈ లక్షణం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభుది. యేసుక్రీస్తు ప్రభువును చూడండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన ముగించిన పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయన భూమి పరిశీలించింది, లోకం పరిశీలించింది, ఈ భూమి మీద ఉన్న అనేక మంది పరీక్షించారు. ఎంత పరీక్షించినా, ఎన్ని పరిశీలన చేసినా, ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చి చూసినా ఆయనలో పరిశుద్ధతే కనబడింది తప్ప ఎక్కడ కూడా మాలిన్యం అనేది కనపడలేదు. అదే గుర్తు యోసేపుని తండ్రి అయిన దేవుడు తాకినప్పుడు, తండ్రి అయిన దేవుడు ముట్టుకున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు తాకినప్పుడు యోసేపులో పరిశుద్ధత 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 కనబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో పరిశుద్ధత ఉందా? ఆ పరిశుద్ధత నీకు లేకుండా దేవుని ఆశీర్వాదం నీకు రాదు. ఆ పరిశుద్ధత లేకుండా దేవుడు నిన్ను తాకడు. ఆ పరిశుద్ధత లేకుండా దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రావు. ఆయన తడివి చూసినట, ఆయన గుర్తు తన కుమారుడే ఆయన గుర్తుపట్టాడట. నా కుమారుడు ఇట్లాగే ఉంటాడు, నా కుమారుడు చెయ్యలాగే ఉంటుంది, నా కుమారుడు చేతులలాగే ఉంటాయని గుర్తుపట్టాక ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు కూడా నిన్ను తాకినప్పుడు తన కుమారుడు గుర్తులు నీలో కనబడాలి. తన కుమారుడిన యేసయ్య గుర్తులు నీలో కనబడాలి. ఒకటేమో తెగింపు ఉంది, రెండు పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు బిడ్డ. పరిశుద్ధంగా లేనప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించలేడు. పరిశుద్ధంగా లేనప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఎంతకాలం ఇంకా పాపంలో జీవిస్తావు? ఎంతకాలం ఇంకా లోక సంబంధమైన ఆలోచనలతో తలాంపులతో బ్రతుకుతావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. నిన్ను ఆయన తడివి చూసినప్పుడు, ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి? ప్యూర్గా, పరిశుద్ధంగా కనపడాలి. ఒకటేమో చెప్పండి, ఆ దావీదును దీవించిన కారణం తెగింపు, దేవుని పరిశుద్ధుడైన యేసయ్య తెగింపు కనబడ్డది. రెండవది, యోసేపును దీవించినప్పుడు యోసేపులో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత కనబడింది. మూడవదిగా అబ్రహామును మనం చూస్తే, అబ్రహామును దేవుడు దీవించెను. అబ్రహామును అన్ని విషయములో దేవుడు దీవించెను అని ఉంటుంది. అబ్రహాముని అన్ని విషయముల్లో దేవుడు దీవించెను అని ఉంటుంది. అబ్రహాముని అన్ని విషయముల్లో దేవుడు దీవించడానికి ఒకే ఒక కారణం, అబ్రహామును కూడా దేవుడు తడివి చూశాడు.
అబ్రహామును దేవుడు తడివి చూసినప్పుడు అబ్రహాములో క్రీస్తు ప్రభు యొక్క గుర్తులు కనపడ్డాయి. ఏమిటి ఆ గుర్తు అంటే? సమర్పణ. చెప్పండి, సమర్పణ. అబ్రహామా, నీ కుమారుడని ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు అబ్రహాము తన కుమారుడని ఇస్సాకుని తీసుకుని వెళ్ళి అడగగానే ఆ బలి మీద, ఆ బలిపీఠం మీద, ఆ కట్టెల మీద పడుకోబెట్టాడట. పడుకోబెట్టి ఆయన అంటున్నాడట, తండ్రి నువ్వు అడియోగిస్తున్నా తీసుకో అన్నాడట. అవునండి, అబ్రహాము దీవించబడ్డానికి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి అబ్రహాము సమర్పణ చూశాడు. అదే గుర్తు ఎవరిదండి? క్రీస్తు ప్రభు సమర్పణ. క్రీస్తు ప్రభువుకున్న సమర్పణ. ఈ గుర్తు ఎవరిలో ఉందంటే యేసయ్యలో ఉందండి. యేసయ్యను తండ్రి అడిగాడు, కుమారుడా ఈ లోకానికి చనిపోవడానికి, మరణించడానికి, ప్రాణం పెట్టడానికి నువ్వు వెళ్తావా అని అడిగినప్పుడు కుమారుడిని యేసు అన్నాడు, తండ్రి నువ్వు చెప్పితే నేను వెళ్ళకుండా ఉంటానా అని మౌనముగా ఆయన మాట ఎదురు చెప్పకుండా తన తండ్రి మాటకు లోబడి సమర్పణ కలిగి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణమును మన కొరకు కలువరి శిలువలో పెట్టాడండి. ఆయన సమర్పించాడు తన ప్రాణాన్ని, తన జీవితాన్ని, తన యవ్వన జీవితాన్ని, తన పరిశుద్ధ జీవితాన్ని ఈ లోకంలో నీ కోసం నా కోసం సమర్పించాడు. ఆ సమర్పణే ఇదిగో ఇక్కడ అబ్రహాములో కనబడుతుంది. ఆ సమర్పణే ఇప్పుడు అబ్రహాములో దేవుడు చూశాడు. అందుకని అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. బిడ్డా, నిన్ను కూడా దేవుడు దీవించాలి. అబ్రహాములా నిన్ను కూడా దేవుడు దీవించాలా? దావీదులా నిన్ను కూడా దేవుడు యేసేపులా దీవించాలా? ఆశ ఉంటే ఆయన తడివి చూసినప్పుడు క్రీస్తు ప్రభు గుర్తులు నీలో ఉన్నాయా? క్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన, క్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత, క్రీస్తు ప్రభు యొక్క సమర్పణ మీలో ఉన్నాయా? లేకుండా నన్ను దీవించాయా అని అంటే దీవించడు, నన్ను స్వస్థపరచాయి అంటే స్వస్థపరచడు, నన్ను ఆశీర్వదించాయా అంటే ఆశీర్వదించడం. వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యానికి క్రింద ఏం రాయబడ్డది, పైన ఏం రాయబడ్డది కూడా చూడాలి. ఇష్టానుసారంగా భక్తి చేయటం కాదు, ఇష్టానుసారంగా వచ్చి దేవుని అడగటం కాదు. ఆయనను తడివి చూస్తున్నాడు. ప్రతి ఆరాధనలో, ప్రతిరోజు, ప్రతి స్థలంలో నువ్వు వచ్చి చేతులెత్తి ప్రభువా అని ప్రార్థించిన ప్రతిసారి నిన్ను తడివి చూశాడు. బిడ్డ, పరిశుద్ధాత్మ నీలోకి ఎందుకు వచ్చాడు? పరిశుద్ధాత్మ నిన్ను ఎందుకు ముట్టుకున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎందుకు తాకాడు? నీకు అర్థమవట్లా? నువ్వెలా ఉన్నావో చెక్ చేస్తున్నాడు, నువ్వెలా ఉన్నావో పరిశీలిస్తున్నాడు, నువ్వెలా ఉన్నావు ఆయన నిన్ను నీ అంతరంగమును పరీక్షిస్తున్నాడు. పరీక్షించి పరిశీలించి నీ జీవితము ఆ కుమారుడు గుర్తు నీలో ఉంటే నిన్ను దీవిస్తాడు. ఆయన ఎందుకు చేయబట్టుకున్నాడు? ఆయన ఎందుకు హస్తం పట్టుకుని ఇతనా కాదా అని యాకోబుని పరీక్షించాడంటే నా కుమారుడా కాదని, నా కుమారుడా కాదా అని నిన్ను కూడా దేవుడు పట్టుకుంటాడు. ఈవిడ నా కుమార్తె కాదా అని, ఈయన నా కుమారుడా కాదా అని పట్టుకుని తన కుమారుడుగా నువ్వు ఉంటే, తన కుమార్తెగా నువ్వు ఉంటే, ఆయన కృతులు నీలో కనబడితే, ఆయన సన్నిధి నీలో కనబడితే, ఆయన మనస్సును ఎరిగి ఉంటే, ఆయన స్వభావం నీలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప ఆశీర్వాదాలని నువ్వు పొందుకుంటావు. గొప్ప గొప్ప దీవెనలని నువ్వు పొందుకుంటావు. గొప్ప గొప్ప ఆశీర్వాదాలని నువ్వు పొందుకోగలుగుతావు. నీ జీవితంలో ఆయన పరీక్షిస్తాడు, ప్రతిసారి పరీక్షిస్తాడు. ఆ పరీక్షించిన ప్రతిసారి నువ్వేమైపోతున్నావు అంటే ఫెయిల్ అయిపోతున్నావు. నీ సర్టిఫికెట్ రిజెక్ట్ చేయబడుతుంది. నువ్వు ఆయన కొరకు పెట్టిన అప్లికేషన్ వెనక్కి వచ్చేస్తుంది. అప్లికేషన్ ఎప్పుడు వెనక్కి వచ్చింది? అప్లికేషన్ సరిగా లేనప్పుడు వెనక్కి వచ్చింది. అప్లికేషన్లో నువ్వు రాసినవి సరిగా లేనప్పుడు వెనక్కి వచ్చింది. నీ అప్లికేషన్ వెనక్కి వచ్చింది, నువ్వు వెనక్కి వచ్చేసావు. ఎందుకో తెలుసా? తడివి చూసినప్పుడు నీ జీవితం బాగలేదు, నీ బ్రతుకు బాగలేదు,
నీ ఆత్మీయ సాక్ష్యం బాగలేదు, నువ్వు మాట్లాడింది బాగలేదు, నీ జీవితంలో దేవునికి సంబంధించిన గుర్తులు లేకుండా జీవిస్తున్నావు. అందుకని ఈరోజు నువ్వు సరి చేసుకో, నువ్వు క్రమపరుచుకో, నువ్వు దేవుని దగ్గర సరి చేసుకో. నీ జీవితంలో క్రీస్తులా నువ్వు మారిపో. క్రీస్తు ప్రభు స్వరూపంలోకి రా, క్రీస్తు ప్రభు రూపంలోకి నువ్వు రా, క్రీస్తు ప్రభు సారూప్యతలోకి నువ్వు రావాలి, క్రీస్తు ప్రభు యొక్క విధానములోకి నువ్వు రావాలి. అప్పటి వరకు నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు. నువ్వు క్రీస్తు ప్రభువులా మారితే, నువ్వు క్రీస్తు ప్రభువులా జీవిస్తే ఆ తెగింపు, ఆ పరిశుద్ధత, ఆ సమర్పణ. ఏం తెగించావు దేవుని కోసం? నేను ఒక మాట అడుగుతాను, ఒక దైవజనుడిగా నేను ఒక మాట అడుగుతాను. దేవా నాకివ్వు, దేవా నాకివ్వు, దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించని మనం అడుగుతున్నాం. అసలు ఎందుకు ఇవ్వాలి నీకు? అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వేమి ఇచ్చావని ఇవ్వాలి? నువ్వేం చేసావని ఇవ్వాలి? నీకెందుకు దేవుడు ఇవ్వాలి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నువ్వు దేవుని అడిగే ముందు అసలు దేవుడు నన్ను దీవించడానికి నేను దేవుని కొరకు ఏం చేశాను ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు ఒక పేపర్ మీద రాయి. దేవుడికి నువ్వేమి ఇచ్చావు ఒక పేపర్ మీద రాయి. ఏ పేపర్ మీద ఏమేమి ఉంటాయో ఒకసారి చదివి అప్పుడు ప్రార్థన చేయి. అప్పుడు అది చెయ్యి. మాకు దేవుడు నీకు ఇచ్చిన ఏమిటో రాయి. నీ జీవితంలో దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? నీ జీవితంలో దేవుడు నీకు ఏం చేశాడు? నీ కోసం దేవుడు ఏం చేశాడు? నీ కోసం తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? కుమారుడని యేసు ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? నీ జీవితంలో మొదటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు రాసుకుంటారా? ఆయన రక్తం కార్చింది రాయి, ఆయన ప్రాణం పెట్టింది కూడా రాయి, నీ కోసం కొరడా దెబ్బలు తిన్నది రాయి, నీ కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేసింది రాయి, నీ కోసం సృష్టిని ఇచ్చాడు రాయి, నీ కోసం ఉండటానికి ఇల్లుని ఇచ్చాడు రాయి, నీ కోసం ప్రాణం ఇచ్చాడు రాయి, నీ కోసం తన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు రాయి. అన్నీ రాశాక నువ్వేం చేసావు ఒక పేపర్ మీద రాయి. నువ్వేం చేశావో ప్రభుకు ఒక పేపర్ మీద రాయి. రాసి పేపర్ పెట్టి అప్పుడు అడుగు దేవుణ్ణి. అప్పటిదాకా అడగొద్దు. అప్పటిదాకా అడగడానికి నీకు యోగ్యుడు కాదు. అప్పటిదాకా అడగడానికి నీకు అవకాశం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవా నన్ను దీవించని అబ్రహాము ఆశీర్వదించని అడగడానికి రీజన్ ఉంది. కారణం ఏంటంటే తన కొడుకుని ఇచ్చాడు బలి కొరకు. అందుకని అబ్రహాము ధైర్యంగా నన్ను ఆశీర్వదించని అడిగాడు. దావీదు తన కోసం త్యాగం చేశాడు. అందుకని నన్ను దీవించని అడగగలిగాడు. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకొని దేవునికి సాక్షిగా, దేవునికి మహిమకరముగా ఆ దేశంలో నిలబడ్డాడు. నన్ను దీవించని అడగగలిగాడు. మరి నువ్వేం చేశావు? నువ్వేం చేశావని దేవుడిని దీవించాలి. నువ్వేం చేశావని దేవుని కోసం దేవుడిని ఆశీర్వదించాలి. ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో. ఒక్కసారి పరీక్షించుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు పరీక్షించుకో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని మనం అడిగే ముందు, దేవుని దగ్గరకు వచ్చి మనము సాగిలపడి మనం ఆయన్ని బ్రతిమలు అడుగునే ముందు నేను తడివి చూసినప్పుడు ఆయన గుర్తులు నీలో ఉంటే, ఆయన కుమారుడిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ఆయన కుమారుడిలో పెట్టిన ప్రతి దీవెన, ఆయన కుమారుడిలో నీ కొరకు దాచిన ప్రతి ఫలము నీకు ఇస్తాడు. కానీ నీకు రావట్లే. ఎందుకు రావట్లే? నేను తడివి చూసినప్పుడు ఆయన గుర్తులేమి నీలో లేవు. ఏం గుర్తులున్నాయి? తెలుసా? సాతాను గుర్తులు, పాపం, మోసం, అబద్ధం, లోక సంబంధమైన ప్రతి పాపపు గుర్తు నీ శరీరంలో దేవుడు కనబడుతున్నాయి. అవి ఉంటే ఇవ్వడు. అవి దీవించడు. అవి ఉంటే నిన్ను ఆశీర్వదించడు. ఆ పాపం, ఆ శాపం ఉంటే నువ్వు ఆయన ఆశీర్వాదములో కాలు పెట్టలేవు. ఆయన పరలోకములో, ఆయన నిత్య మహిమలో
ఆయన నిత్య జీవములో నువ్వు కాలు పెట్టాలంటే, ఆ రక్షణ కలిగిన పరలోక రాజ్యములో నువ్వు కాలు పెట్టాలంటే, దేవుడు నిన్ను తాకినప్పుడు ఆయన గుర్తులు నీలో కనబడాలి. పాపముందు నీలో తీసివేయి, లోకముందు నీలో విడిచిపెట్టు, శాపకరమైన జీవితం ముందు నీలో వదిలేసేయి. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. నువ్వెక్కడున్నావు అక్కడ మోకరించి ఈరోజు దేవుని సన్నిధిలో సరిచేసుకో. నువ్వెక్కడున్నావు అక్కడ మోకరించి నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సరిచేసుకో. దేవుడు నీతో మాట్లాడాడు ఈరోజు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు నీ జీవితంలో పరీక్షిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప ఫలాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కృపను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని జీవితాన్ని ఆశీర్వదించాలని తపన కలిగి ఉన్నాడు. దేవుని జీవితాన్ని దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం తెగించావు దేవుని కోసం? ఏం తెగించకుండా, ఏమి ఇవ్వకుండా దేవుని దగ్గరకు వచ్చి ఎలా నువ్వు అడగలుగుతున్నావు? దేవుడు నిన్ను తడివి చూస్తున్నాడు. యాకోబుని పట్టుకున్నాడు, నిన్ను కూడా ఇప్పుడు పట్టుకుంటున్నాడు. నువ్వు ఎలా కనబడతావు చెప్పు? నువ్వు ఎలా కనబడతావా? క్రీస్తులా కనబడతావా? తన కుమారుడిని యేసు పోలికలు నీలో ఉన్నాయా? తన కుమారుడిని యేసు రూపం నీలో కనబడుతుందా? అందుకోసమే పౌలు అంటాడు, మీరు క్రీస్తు రూపమును వచ్చు వరకు, క్రీస్తు పోలికగా పుట్టు వరకు నేను మీ కొరకు ప్రసవ వేదన పడుచుంటేనే అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు పోలిక నీలో ఉందా? క్రీస్తు రూపము నీలో ఉందా? క్రీస్తు సారూప్యము నీలో ఉందా? క్రీస్తులా నువ్వు జీవిస్తున్నావా లేదా? ఒకసారి పరీక్షించు. ఒక్కసారి పరీక్షించుకో. ఒక్కసారి పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినం నీ జీవితము క్రీస్తును పోలి ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదం. నీ జీవితము క్రీస్తును పోలి ఉన్నప్పుడే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు వస్తాయి. ఈ ఉదయం ఎలా ఉన్నావు? ఈ ఉదయం ఎలా జీవిస్తున్నావు? ఈ ఉదయం ఎలా ఉంది నీ ప్రవర్తన? ఈ ఉదయం ఎలా ఉంది నీ నడవడిక? ఈ ఉదయం ఎలా ఉంది నీ జీవితం? ఈ ఉదయం ఎలా ఉంది నీ ఆత్మీయ ప్రయాణం? నీ ఆత్మీయ ప్రయాణం బాగుందా లేదా? నీ ఆత్మీయ జీవితం దేవునికి విరోధంగా గనక ఉంటే సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నీ కుమారుడు ఆ గుర్తులు నాలో లేవు, నాలో పరిశుద్ధత లేదు, పాపం ఉందయ్యా. నీ కొరకు నేనేమి తెగించకుండానే, నీ కొరకు నేనే ఇవ్వకుండానే నన్ను దీవించు, దీవించు అని అడిగిన ప్రభు నన్ను క్షమించని నోరు తెరిచి అడుగుదామా? ప్రార్థన చేయండి. ఇప్పుడే దేవుడిని తాకబోతున్నాడు. ఇప్పుడే దేవుడిని తాకబోతూ ఉన్నాడు. ఇప్పుడే దేవుడిని ముట్టుకోబోతూ ఉన్నాడు. ఇప్పుడే దేవుని కార్యములు జీవితంలో జరగబోతా ఉన్నది. ఇప్పుడే నీ జీవితంలో అభిషేకం పొందకపోతున్నావు. పశ్చాత్తాపడు, ఒప్పుకో, ఎవరైతే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నారో ఒప్పుకో, కోరుకో. ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదం దగ్గర ఆశపడుతున్నాడు, దీవించాలని ఆశపడుతున్నాడు. అవునయ్యా. పరిశుద్ధాత్మ దేవుడిని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. అవునయ్యా. ఆయన నీ కుటుంబంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. శరీరంలో ప్రతి రుగ్మతలు భక్తి వేళ ప్రతి పాపాన్ని కన్నీటితో క్షమించమని కోరుకుంటావా? కోరుకో. ఇదిగో నీకోసం దైవజనుడు నేను ప్రార్థిస్తున్నా. మీ శరీరంలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోతున్నాయి. క్యాన్సర్ జబ్బు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. స్వస్థత కలుగును గాక యేసు నామములో. స్వస్థత కలుగును గాక యేసు నామములో. పక్షవాయువుతో బాధపడు వానికి నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక. స్వస్థత కలుగును గాక. స్వస్థత కలుగును గాక. స్వస్థత కలుగును గాక. ఇప్పుడే నేను ప్రార్థిస్తున్నా. హెచ్ఐవితో బాధపడే వారికి నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక. కిడ్నీల్లో సమస్యలతో బాధపడే వారికి
యేసు నామములో స్వస్థత కలుగును గాక. అప్పుల బాధతో వచ్చిన వారికి విడుదల కలుగును గాక. గర్భఫలము లేని వారు గర్భఫలములు పొందుకును గాక. గృహములు లేని వారు గృహములు పొందుకును గాక. ఉద్యోగము లేని వారు ఉద్యోగములు పొందుకును గాక. కోర్టు సమస్యల్లో విడుదల కలుగును గాక. నష్టాల్లో ఉన్నవారు ఆశీర్వదించబడును గాక. ఇప్పుడే దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ప్రతి వ్యక్తికి కలుగును గాక. వివాహము లేని వారికి వివాహము జరుగును గాక. అద్భుతాలు కొరకు వచ్చిన వారికి అద్భుత కార్యము జరుగును గాక. దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. తండ్రి, నీ బిడ్డలు దీవిస్తున్నానయ్యా. నీ బిడ్డలు ఆశీర్వదిస్తున్నానయ్యా. నీ బిడ్డల మీద కృపను కుమ్మరిస్తున్నానయ్యా. వారు తడివి చూసినప్పుడు నీ పరిశుద్ధ గుర్తులు, నీ కుమారుని యేసు గుర్తులు తెగింపున్నదయ్యా. పరిశుద్ధతను సమర్పణ కలిగి ఉన్నారు. ఎవరైతే అలా కలిగి ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. పరలోకపు ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొను గాక. పొందుకొను గాక. పొందుకొను గాక. పొందుకొను గాక. పొందుకొను గాక. పొందుకొను గాక. తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం వారి జీవితంలో పొందుకొని నీకు సాక్షులుగా నీ నామానికి మహిమకరంగా నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.